ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఈ అంటే ఉద్యోగులకు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పొచ్చు. ఇక దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక డియర్ అలవెన్సెస్‌ను 2% పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఉద్యోగుల వేతనాలపై 8వ వేతన కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో డిఏ పెంపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా చెప్పవచ్చు. తాజా పెంపుతో డిఏ ప్రస్తుతం 60% చేరింది. ఈ ఏడాది జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుంది. ఒకవైపు ఉద్యోగ సంఘాలు 8వ వేతన కమిషన్ కింద వేతన నిర్మాణంలో పెద్ద మార్పులు కోరుతూ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83గా పెంచాలని, కనీస బేసిక్ పే 18,000 నుంచి 69,000కు పెంచాలని ప్రతిపాదించాయి. అలాగే వేతన లెక్కల్లో ఆధారపడిన తల్లిదండ్రులను కూడా కుటుంబం నిర్వచనంలో చేర్చాలని, వేతన వ్యత్యాసానికి పరిమితి పెట్టాలని, ద్రవ్యోల్బణానికి అనుసారంగా అలవెన్సెస్లు ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఇక ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు కేంద్ర సముద్ర రవాణా రంగానికి కూడా పెద్ద ఊరట ఇచ్చింది. సావరిన్ మారిటైమ్ ఫండ్ పేరుతో 18,000 కోట్ల నిధిని కేబినెట్ మీటింగ్లో ఆమోదించింది. దీని ద్వారా భారత్ నుంచి బయలుదేరే నౌకలకు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇన్సూరెన్స్ అందించనుంది. ఇది సముద్ర రవాణా రంగానికి భద్రతా పరంగా కీలకంగా మారనుంది. గ్రామీణ రహదారి అభివృద్ధి కోసం కూడా కేంద్ర మంత్రి మండలిలో మరో నిర్ణయం తీసుకుంది. ఇక ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన 2028 వరకు పొడిగించింది. అదనంగా 3,000 కోట్ల కేటాయింపును ప్రకటించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడడానికి ఇది తోడ్పడుతోంది. అంటే కొత్తగా పింఛన్లు పొందేందుకు దరఖాస్తులు చేసుకున్న వారు ప్రభుత్వం నుంచి మంజూరుకు వేచి చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్యంతో ఉన్న వారితో పాటు దివ్యాంగులకు, ఒంటరి మహిళలు, వితంతువులకు నెల నెల సాయం అందిస్తోంది. ఇవి వారికెంతో అవసరానికి ఉపయోగపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2022లో అప్పటి ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి 2016 అందజేస్తోంది. అంటే 57 సంవత్సరాలు దాటిన వారికి, వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు పింఛన్లను 4,000కు 6,000కు పెంచుతామని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు పింఛన్ పెంపు అటుంచితే కొత్తగా అర్హులైన వారికి పింఛన్లను మంజూరు చేయడం లేదు. ఇక కొత్త పింఛన్లు మనకి ఎప్పుడు వస్తాయన్న దాని గురించి అయితే కార్యాలయాలు అధికారుల చుట్టూ అర్హుల ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఏప్రిల్ 17 కొత్తగా పింఛన్లు పొందేందుకు దరఖాస్తులు చేసుకున్న వారు ప్రభుత్వం నుంచి మంజూరుకు వేచి చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్యంతో ఉన్న వారితో పాటు దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతులకు నెల నెల సాయం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక 2022 అప్పటి ప్రభుత్వం చేసిన దానిని 2016 అందజేస్తోంది. ఇక 57 సంవత్సరాలు దాటిన వారికి 4,000 నుంచి 6,000కు పెంచుతామని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినది పక్కన పెట్టేశారన్నమాట. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల రాష్ట్రంలో 2 లక్షల నూతన పింఛన్లను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అర్హులు ఆశలకు రేకెత్తిస్తున్నాయి. ఇక జిల్లాలోని 15 మండలాల పరిధిలో 52,635 మంది పింఛన్దారులున్నారు. వీరికి ప్రతి నెల ఇక బట్వాడా జరుగుతోంది. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు మొత్తము 4,031 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా ఇందులో ఒంటరి మహిళలు 2,248, దివ్యాంగులు 654, వృద్ధులు 982, వితంతువులు
2147 ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను 4000కు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ పింఛన్లు వచ్చే అర్హులైన వాళ్ళకి కూడా ఎలాంటి సాయం అందించటం లేదు అని చెప్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. జిల్లాలోని మండల కార్యాలయాలు, అధికారుల చుట్టూ అర్హులైన వారు ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో పాటు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలోనూ వినతులు అందజేస్తున్నారు. కుటుంబంలో భర్తకు పింఛన్ వస్తుండగా ఆయన మృతి చెందితే వెంటనే దరఖాస్తు చేసుకుంటే భార్య పేరిట పింఛన్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కొత్తగా ఎవ్వరికీ పింఛన్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక భర్తలు చనిపోయిన వారు, ఒంటరి మహిళలు, వృద్ధులు ఇప్పటికే దరఖాస్తులు సమర్పించారు. అయితే దీనికి సంబంధించిన పోర్టల్ అందుబాటులో ఉండకపోవడంతో మరికొంతమంది దరఖాస్తులు చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది. ఇక 2022 ఆగస్టు నుంచి ఈ పోర్టల్ అందుబాటులో లేదు కాగా, ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన విధంగా త్వరలోనే పింఛన్లను అందజేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన అర్హతలు, మార్గదర్శకాలు విడుదల చేసి అర్హులైన వారికి పింఛన్లను అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.